అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం ముహూర్తం పెట్టించుకొని డెలివరీ చేయాలని హాస్పిటల్స్కి వెళ్తున్నారు. మీరు ఫేస్ చేశారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓ చాలా ఈ మధ్య కాలంలో అది కూడా చెప్తున్నాను కదా, ఈ మధ్య ఎందుకు అంటున్నామంటే 20th సెంచరీ వచ్చాక అన్నీ మాకే ఏంటిది అన్నట్లు అయిపోతుంది. నార్మల్ డెలివరీస్కి నో, ఫస్ట్ అమ్మాయిలు మాకు నొప్పులు వద్దు, మత్తిచ్చి డెలివరీ చేయండి, ఎందుకంటే పెయిన్ వద్దంటున్నారు. ఎవరి తప్పు అంటే ఇది కూడా ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే బాగా ప్యాంపర్ చేసేసి వాళ్ళని అంటే ముద్దుగా పెంచేసి కాలు కింద పెట్టనీయకుండా పెంచేసి వాళ్ళని అట్లాగా సెన్సిటివ్గా చేసేసరికి చిన్న ఇంజెక్షన్కి భయమే, నార్మల్ డెలివరీ అంటే భయం. కానీ నార్మల్ డెలివరీ ఈజ్ ఎ బూన్. నార్మల్ డెలివరీ అంటే న్యాచురల్గా మనకి ఒక దేవుడు మనకు ఒక ఇది ఇచ్చాడు, దాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? దాని తర్వాత మీరు కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీ అయిన మదర్స్ సిజేరియన్ మదర్స్కి చాలా తేడా ఉంటుంది. ఆ బాడీ ఇది కానీ ఒబేసిటీ అయితే ఏంటి, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అయితే ఏంటి, తర్వాత బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ అసలు చాలా తేడా ఉంటుంది. సో ఆల్వేస్ గో ఫర్ ద న్యాచురల్ థింగ్స్. సో వీటిల్లో మాకు చాలా ఇబ్బంది కలిగేది ఏంటంటే ముహూర్తాల డెలివరీలు ఎవరిని చేంజ్ చేయలేం, ఎవరి లైఫ్ని ఎవరిని చేంజ్ చేయగలం, ఆల్రెడీ అంతా రాసేసి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏదో ఒక ఆనందం మనమే ఏదో సృష్టించినట్టు. బట్ ఇట్ ఈస్ రాంగ్, అవసరమే లేదు, కాదు కూడదు మేము అట్లా చేసుకుంటామనేది ఇట్స్ ఫైన్, మేమైతే తప్పు అనం. కానీ గవర్నమెంట్లో అయితే కుదరదు అది వాళ్ళకి, సో ప్రైవేట్లో చేయించుకోండి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. గో ఫర్ ద న్యాచురల్ డెలివరీస్. న్యాచురల్ అంటే వెజనల్ డెలివరీస్, దే ఆర్ వెరీ గుడ్, బేబీకి మంచిది, మదర్కి మంచిది. ముహూర్తాలు చేసుకోవచ్చు కానీ దానివల్ల మదర్కి చాలా సర్జికల్ కాంప్లికేషన్స్ అంతా వస్తాయి. బెటర్ ఈ టైంలో మేము ఫస్ట్ కౌన్సిలింగ్ నేను 7th month నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటా, నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవ్వండి అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. బాడీ ప్రిపేర్ అవ్వడం కంటే ఆ పెయిన్ని తట్టుకోవాలి అనేది మెంటల్గా ప్రిపేర్ అయితే ఇట్స్ ½ an hour పెయిన్, తర్వాత హ్యాపీ. సో డోంట్ గో ఫర్ ఆ ముహూర్తాలు సిజేరియన్లు దానికి వెళ్ళొద్దు. సిన్సియర్గా రిక్వెస్టింగ్ ఏంటంటే మీకు సహజ డెలివరీలు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీరు దానికే కష్టం ఉంటుంది ఆ టైంలో మాత్రమే, తర్వాత ఫ్యూచర్ అంతా కంఫర్టబుల్గా ఉంటారు. కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి ముహూర్తంలో డెలివరీ చేసుకున్న వల్ల వచ్చే యూజ్ అయితే ఏమీ ఉండదు. ఎవడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది, మనం ఎవడి రాతల్ని మార్చలేము. ఓకే.